హాయ్ ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కన్ఫర్మ్ అని. ముందుగా చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఈ ట్రైలర్ చూస్తుంటే చిరంజీవి గారు ఈ సినిమాలో ఫుల్ స్వాగతో కనిపించారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చూస్తే వింటే చిరంజీవి గారు గుర్తొస్తారు. యాక్షన్ సీన్స్ లో మాస్ ఎనర్జీ ఉంది. ఇంట్లో వచ్చే కామెడీ సీన్స్ లో నేచురల్ ఎంటర్టైన్మెంట్ బాగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది. నయనతార పాత్ర కూడా ట్రైలర్ లో బాగా హైలైట్ అయ్యింది. చిరంజీవి గారితో ఆమె కెమిస్ట్రీ ఫ్రెష్ గా, ఎలిగెంట్ గా ఉంది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తాయని ఫీలింగ్ కలుగుతుంది. చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అక్కడక్కడ అన్నయ్య, బావగారు బాగున్నారా, వింటే చిరంజీవి గారు గుర్తొస్తారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆల్రెడీ రిలీజ్ అయిన 3 పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంకా ఈ సినిమాలో మాస్ బీట్ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఉండేలాగా అనిపిస్తుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే యాక్షన్, కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్ని కలిపి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలా అనిపిస్తుంది. ఇక ట్రైలర్ చివరిలో వచ్చే వెంకటేష్ గారి ఎంట్రీ అయితే ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఆయన క్యామియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి మధ్య జరిగిన కన్వర్జేషన్ చాలా ఫన్నీగా పెట్టారు. ఈ సంక్రాంతికి థియేటర్స్ లో మెగాస్టార్ నుంచి వచ్చే పూర్తి పండగ ఎంటర్టైనర్ ఇదే అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.